సో నమస్తే కాకా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ వచ్చేసినాం కొత్త వీడియో తీసుకొని. ఇగో హోలీ రాగానే అందరికి ఇక టార్గెట్ చేసి ఒక్కొక్కరికి రంగు అయితే ఊసేసిన. ఇక అందరు మనల్ని కూడా టార్గెట్ చేసిరు. ఆబ్వియస్లీ తప్పించుకోలేము మనం ఎవరితోటి. ఇక పట్టుకొని రంగులు పూస్తూనే ఉన్నారు ముఖాలకి, పళ్ళకి, కళ్ళకి, అన్నిటికీ. ఇక దాని తర్వాత మళ్ళీ కొట్లాడుకొని ఒకళ్ళు పూసుకుంటూనే ఉన్నాం. అదొక ఆనందం ఇక మన పండగ అనగా. ఇక దాని తర్వాత ఈవెంట్కి అయితే బయలుదేరినాం. ఈవెంట్కి బయలుదేరిన తర్వాత బయట అయితే ఆవాజ్ వస్తుండే మొత్తం పాటలది. మేము ధూమ్ ధామ్ ఏమేమో అనుకున్నాం, కానీ చెప్తున్నా లిటరల్లీ లోపల పోయిన తర్వాత మేమందరం అయినాం ఆడ. ఆ ఈవెంట్ అని ఏదో ఖుషి అయినాం. ఆ ఈవెంట్ గేట్ బయట కూడా మేము పాట వినే జోష్ గీసి తెచ్చుకున్నాము. లిటరల్లీ లోపల పోతే మొత్తం వేస్ట్ ఉండే మాకు. కానీ ఇంత వేస్ట్ ఉన్నా కానీ చాలా అయితే ఎంజాయ్ చేసినాం. అసలే ఎంజాయ్ చేయలేని కూడా కాదు, ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి, రంగులు ఉన్నాయి, అన్నీ. ఇక ఒకళ్ళు కంపెనీ ఉంటే ఆబ్వియస్లీ మనం ఎంజాయ్ చేస్తాము. ఇక మధ్యలో ఫ్లాష్ మాబ్ లాగా ఒక చిన్న డ్యాన్స్ అయితే వేసుకురు మన వాళ్ళు మొత్తం శివుని పైన. ఇక నన్ను అయితే నీళ్ళలో మళ్ళీ ముంచేసిరు. నేను కూర్చున్న తర్వాత కూడా ఆ నీళ్ళు నా కాళ్ళకు కూడా అందుతలేవు, అంత తక్కువ నీళ్ళు ఉంది. దాన్నే మనం స్విమ్మింగ్ పూల్ అంటుర్రు. ఇక మన కోల్కతాకి వేరే దోస్తులు కూడా వచ్చేసారు. ఇక ఈ ఫాగ్లు అయితే చెప్పొద్దు, నా కళ్ళు మంట పుట్టిపోయినాయి. ఇక ఆ కళ్ళు కూడా ఎంత మంట పుట్టిందంటే 2 రోజులు నా కళ్ళు ఎర్రగానే, లిటరల్లీ 2 days నా కళ్ళు ఎర్రగా ఉండే. మీరు నమ్ముతారా? కానీ అయినా కానీ హోలీ కదా, ఈవెంట్ కదా, ఎంజాయ్ చేయాలని చెప్పి చేసినాము. కానీ దీనికైతే 5/0.5 ఇస్తాను నేను రేటింగ్. ఇంకా చాలామంది ఈ ఈవెంట్ గురించి వీడియోలు అయితే తీసిర్రు. హైదరాబాద్లో ఫస్ట్ టైం, ఇండియాలో ఫస్ట్ టైం అనుకుంటా, కానీ వన్ ఆఫ్ ద వేస్ట్ అంట. మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వచ్చేసి ఫ్రెష్ అయ్యి తిన్నీకి వెళ్ళిపోయినాము. మంచిగా బయట మా కాలేజ్ దగ్గర ఇది ఉంటుంది అంజీ అని, అలా తిన్నాం మేము మంచిగా ఫ్రైడ్ రైస్. మళ్ళీ బయలుదేరినాం గుడికి. మంచిగా కృష్ణుడి గుడికి బయలుదేరి ఆవులను చూసేసి దేవుడి దర్శనం తీసుకొని పండగ రోజు మంచిగా దేవుడి దగ్గర మంచి కోరికలు అడిగి, మంచిగా దేవుడు మంచిగా ఉన్నారా అని దేవుడిని అడిగేసి లిటరల్లీ మా డేని అయితే ఇట్లా మంచిగా క్యూట్గా ఎండ్ చేసినాము. కానీ ఆ హోలీ ఈవెంట్ అయితే మొత్తంలో నాకు నచ్చలే భయ్యా. మొత్తం ఈ ఇయర్లో హోలీ నాశనం అయిందంటే ఆ ఒక్క ఈవెంట్ వల్ల. లాస్ట్ ఇయర్ ప్రిజమ్కి పోయినాం, క్రేజీ ఉండే, కానీ ఈ ఇయర్ మాత్రం ఆ హోలీ ఈవెంట్ నాశనం అయింది నాది. కానీ చలో అయితేనే ఉంటాయి, చిల్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ హోలీ వస్తుంది, మళ్ళీ హోలీలో ఎంజాయ్ చేస్తాం ఎట్లన్నా. మళ్ళీ ఈ ఆవులతో ఆడుకొని మంచిగా అట్లా ట్యాంక్ బండ్కి పోయినాం. మంచిగా మెంటల్ పీస్ అయితే దొరుకుతుంది. దాని తర్వాత ఇక డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోర్లో కలుద్దాం. బాయ్.